friends, welcome back to my channel Fancy at Home. If you like video, please like, share and subscribe. అలాగే బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. టుడే టాపిక్ ఈజ్ షార్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అడవిలో ఒక సింహం కాకి, నక్క, చిరుత అనే ముగ్గురు స్నేహితులతో దర్జాగా జీవించేది. అడవిలో స్నేహితులతో కలయ తిరుగుతుంటే ఒక ఒంటె కనపడింది. దాన్ని తమతో కలిసి ఉండమని ఒప్పించారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సింహం ఒక ఏనుగుతో తలపడి గాయాల పాలై బలహీనపడిపోయింది. చిన్న జంతువును కూడా వేటాడలేకపోయింది. దాంతో స్నేహితులు కూడా తిండి లేక ఇబ్బందుల పాలయ్యారు. సాధారణంగా సింహం వేటాడి తను తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని తన స్నేహితులు తిని బ్రతికేవి. సింహం స్నేహితులు మోసపూరితంగా ఉపాయం చేసి ఒంటెను చంపి దాని మాంసంతో కొంతకాలం సుఖంగా జీవించవచ్చనుకున్నాయి. ఈ విషయాన్ని సింహం దృష్టిలోకి తీసుకువచ్చాయి. కానీ సింహం ఒప్పుకోలేదు. అభయమిచ్చిన స్నేహితుని చంపడానికైతే సహచరులు ఒంటె తనంతట తాను సింహానికి ఆహారంగా మారడానికి ఒప్పిస్తే సమ్మతమేనా అని అడిగాయి. సింహానికి ఒప్పుకోక తప్పలేదు. సహచరులు ఒక కల్పితపు ప్రణాళిక చేశాయి. కాకి, నక్క, చిరుత తమను తాము సింహానికి ఆహారంగా మారడానికి సిద్ధమయ్యాయి. కానీ సింహం ఒప్పుకోలేదు. ఇదంతా చూసి స్నేహధర్మంగా ఒంటె తను కూడా సింహానికి ఆహారం కావడానికి సిద్ధపడింది. వెంటనే సింహం దాని స్నేహితులు ఒంటె మీదికి లంఘించి చంపి పండుగ చేసుకున్నాయి. ఇందులో నీతి ఏంటంటే, ధనం, బలం ఉన్న బలవంతుల సాహచర్యంలోకి మోసగాళ్లతో సాహచర్యం ప్రాణాంతకం. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.